సాధారణ మానవులే కాదు, హిజ్రాలు కూడా శ్రీకృష్ణుణ్ణి పూజిస్తూ ఒక పెద్ద పండుగ జరుపుకుంటారని మీకు తెలుసా? ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో అర్జునుడు నాగకన్య ఉలూపిని వివాహం చేసుకుంటాడు. వీరిద్దరికీ అరవణుడనే కుమారుడు జన్మిస్తాడు. ఇతనికి ఇరావణుడు అనే పేరు కూడా ఉంది. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు దేవతలు ఋషులు కలిసి ధర్మానికి అనుగ్రహం కలగడం కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తారు. యజ్ఞం సంపూర్ణమవ్వడానికి ఒక అత్యున్నత త్యాగం అవసరమవుతుంది. అదే ఒక మహావీరుని ప్రాణత్యాగం. అర్జునుడు వెళితే కురుక్షేత్ర యుద్ధమే ఆగిపోతుంది. అందువల్ల అతని కుమారుడైన అరవణుడు తన తల్లిదండ్రుల ముందు ఆ యజ్ఞంలో ప్రాణత్యాగం చేయడానికి సంతోషంగా ముందుకు వస్తాడు. కానీ ప్రాణత్యాగానికి ముందు అరవణుడు ఒక షరతు పెడతాడు. తను పెళ్లి చేసుకుని పుణ్యపురుషుడిగా స్వర్గగతులు పొందాలనుకుంటున్నట్టు అందరికీ చెబుతాడు. కానీ వితంతువవ్వడానికి ఏ స్త్రీ ముందుకు రాకపోవడంతో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మోహిని అవతారం ధరించి అరవణుడిని పెళ్లి చేసుకుంటాడు. అరవణుడి ప్రాణత్యాగం తరువాత శ్రీకృష్ణుడు వితంతువుగా కూడా మారి తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఇది తమిళ ఇతిహాసంలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక ప్రాంతీయ కథ. ఇప్పటికీ తమిళనాడులో కూవగం పండుగ పేరిట హిజ్రా సమాజం శ్రీకృష్ణుణ్ణి మోహిని అవతారంలో స్మరిస్తూ అరవణ వివాహాన్ని జరుపుకుంటారు. ఈ విధంగా సాధారణ మానవులే కాకుండా హిజ్రాలు కూడా కొలిచే దైవంగా శ్రీకృష్ణ పరమాత్మ వర్ధిల్లుతున్నాడు. జై శ్రీకృష్ణ.